హాయ్ అందరికీ. ఈ అమ్మవారు వచ్చి వీరం తల్లి అమ్మవారండి. అమ్మవారికి విగ్రహం ఉండదు ఇక్కడ, ఇలాగే ఉంటారు. అమ్మవారికి గోరింటాకు అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ అమ్మవారికి అందరూ గోరింటాకు పెడతారు తీసుకొచ్చి. ఒక పెద్ద గుడిలాగా కూడా ఉండదండి, ఇలా ఇల్లులాగానే ఉంటుంది. అదిగో అలా గోరింటాకులు పెడుతూ ఉంటారు. అమ్మవారికి చాలా ఇష్టం అంట గోరింటాకు అంటే. చాలా మహిమగల అమ్మవారండి. కానీ గుడి ఉండదు, విగ్రహము ఉండదు. చాలా చాలా బాగా జరుగుతాయండి సంబరాలు కూడాను. చూసారా అమ్మవారు ఎలా ఉన్నారో. ఈ అమ్మవారి పేరు కూడా వీరమతల్లి అమ్మవారేనండి. వీరమతల్లి అమ్మవారని ఉయ్యూరులోనూ ఉన్నారు, గుడ్లవల్లేరులోనూ ఉన్నారు. ఇది మామిడికోళ్ళ గ్రామం అండి. ఇదిగో ఇలా ఉంటుందన్నమాట. అక్కడ అలా ఇల్లు ఉంటుంది, ఇక్కడ ముందు ఇలా ఉంటుంది. ఇదిగో మేము పోతు మొక్కుకున్నామండి, అమ్మవారికి తిప్పుకున్నాము. పోతు కోడి తిప్పామన్నమాట. అమ్మవారికి మొక్కు తీర్చుకొని అక్కడే భోజనాలు చేసాము. అప్పుడు అంటే మేము సంబరం రోజు వెళ్ళలేదండి, తర్వాత విడిగా ఒకరోజు వెళ్ళాము. అప్పుడు మొక్కు తీర్చుకొని అక్కడే ఇలా భోజనాలు చేసేసి వచ్చాము. తర్వాత సంబరం ఎలా జరిగిద్ది అనేది నేను క్లిప్స్ యాడ్ చేశాను చూడండి. నేను ఒరిజినల్ వీడియో కూడా అలాగే ఉంచేసానండి. అసలు ప్రభలు చాలా బాగా కడతారండి. దగ్గరగా ఒక 40-50 ప్రభలు ఉంటాయి. ఇక్కడ అమ్మవారికి వేరే విగ్రహం రూపం లేదు కాబట్టి అందరి దేవుళ్ళతోనూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవుడితో వాళ్ళకి ఇష్టమైన దేవుడి విగ్రహాలతో ప్రభలు ఏర్పాటు చేస్తారు. ఇలా మేము నైట్ అంతా ప్రభల వెనకాలే తిరుగుతూ ఉండేవాళ్ళము. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమండి నైట్ అంతా. చాలా చిన్న ఊరండి ఆ ఊరు. అయినా కానీ ఒక్కొక్క ఇంటి దగ్గర కూడా ఆగుతూ డప్పులు, అసలు చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. అన్ని ప్రభలు ఉండేవి, చాలా బాగుంటుంది. ఇలా బంధువులు అందరూ, ఆ ఊరి ఆడబడుచులు ఏంటి, వాళ్ళ బంధువులు ఏంటి అందరినీ పిలిచి బాగా జరిపిస్తారు. ఇదిగో ప్రభలు చూసారా ఎలా ఉన్నాయో. అమ్మవారికి అలా ఇల్లుగానే ఉంటుంది, ఒక రూపం ఉండదు. కానీ చాలా గొప్ప అమ్మవారండి. అమ్మవారికి గోరింటాకులు అంటే చాలా ఇష్టం. ఎక్కువ శాతం అందరూ గోరింటాకులు మొక్కుకుంటారన్నమాట. ఇలా ప్రభులన్నీ వచ్చేసినాయి, కట్టేసి తీసుకొచ్చేసారు నైట్. ఇవన్నీ నేను మీకు ఒరిజినల్ వీడియోనే పెడతానండి, చూడండి. తర్వాత లాస్ట్కి ఈరోజు శ్రీరామనవమి అయిన తర్వాత వచ్చే ఫస్ట్ శుక్రవారం అక్కడ సంబరాలు అనేది జరిపిస్తారండి. శుక్రవారం, శనివారం ఏమో అందరూ రంగులు జల్లుకుంటారు. చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఆ పిక్స్ కూడా ఉన్నాయి. కాకపోతే నేను ఇది ఒరిజినల్ వీడియో అలాగే పెట్టేస్తున్నాను. అక్కడ ప్రభులు తిరిగేది, ఆ డబ్బులు, ఆ సాంగ్స్ అన్నీ ఉంటూ ఉండండి, ఎంజాయ్ చేయండి.
క్షేత్రం నుంచి మహాకనక దుర్గ. రోషం కోటెత్తుతాది జనం కోసం మండే ఆవేశం వీడుండే నివాసం వీడో నేలబారు నడిచే నిండైన ఆకాశం అసలు సిసలు చురుకు సరుకు అణువణుకున సూర్యుడల్లే సూర్యుడల్లే దైవపు జీవపు మాతాతలెందుకు చౌదరి గారు ఓ నాయుడు గారు సిద్ధి గారు ఓ రాజు గారు ఈ పేరు చివరలు తోకలెందుకు ఇవిడి కోటకి మొదలకి కథ జీవితం
కదండి, ప్రభలు డప్పు వాయిద్యాలన్నీ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. సాటర్డే ఇలా రంగులు వేసుకొని సరదాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఫ్యామిలీ మెంబర్స్ అందరమును. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ అమ్మవారి గుడి చాలా మహిమగల అమ్మవారండి. చూసారా చాలా ప్రశాంతంగా ఉంటుంది పల్లెటూరు వాతావరణంలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.